లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. ప్రతిపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో సభ దద్దరిల్లిపోయింది. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా ఎవరైనా స్పీకర్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనంటూ కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడివేడిగా మొదలైంది. సభలో ఇండియా ఎన్డీఏ కూటమి ఎంపీల మధ్య డైలాగ్ వార్ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్యానెల్ స్పీకర్గా ఉన్న జగదాంబికా పాల్ ఈ తీర్మానంపై చర్చకు 10 గంటలు కేటాయించారు. సభ్యులు ఇచ్చిన సమయంలోనే మాట్లాడాలంటూ ఎంపీలను కోరారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. సరైన కారణం లేకుండా 8 మంది విపక్ష సభ్యుల్ని స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ప్రధానిపై కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని గౌరవ్ గొగోయ్ సభలో చెప్పారు. यहाँ पे सुविधा रूप से सत्ता पक्ष को दिया जाता है और विपक्ष को विशेष रूप से एलओपी को उनके अपना बोलने के लिए ये माइक उनको नहीं मिलता, ये माइक नहीं मिलता, ये आरोप नहीं है, ये यही मोशन है. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చేసిన ఆరోపణల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ప్రధానమంత్రి అయినా ప్రతిపక్ష నేత అయినా సభలో మాట్లాడాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. విదేశాల్లో భారతదేశం పరువు తీసిన వ్యక్తి రాహుల్ అంటూ కిరణ్ రిజిజు మండిపడ్డారు. सरकार ज्यादातर आपने चलाया है, कभी ऐसा वक्त कोई और दे सकते हैं क्या? मैं तो मेरा कल्पना से परे है, कैसे बोल सकते हैं आप? और बाहर जाकर के अमेरिका में, जर्मनी में जाके बोलते हैं भारत में लोकतंत्र खतरे में है, आप लोग इंटरवीन करो. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ సమర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె కొనియాడారు. ప్రతిరోజు నెహ్రూజీని విమర్శించే బీజేపీ ఎంపీలు ఆయన పేరును చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. मुझे हंसी इसलिए आई क्योंकि जिनकी आलोचना ये दिन रात करते हैं नेहरू जी की, आज उन्होंने नेहरू जी का कोट अपने पक्ष में कोट दे दिया. आज नेहरू जी का अचानक आदर करने लग गए. अचानक ये कह दिया कि सबसे बड़ी लोकतंत्र को सबसे मजबूत करने वाले नेहरू जी ही हैं, जिन्होंने ऐसा भाषण दिया था सदन में. స్పీకర్ పై ప్రతిపక్షాలు ఎందుకు అవిశ్వాసం పెట్టాయో తెలియదన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్లమెంటు వెలుపల గందరగోళ వాతావరణాన్ని విపక్ష నేతలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి మొత్తం 118 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. What is the reason that they are having this resentment and frustration, sir? Sir, they want to create, the only route they've chosen was to create some sort of a disruption inside and outside the house. Only through that, they realized through elections they might not get close to the people. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇండి కూటమికి 234 మంది సభ్యులున్నారు.